నిశ్శబ్దమైన కొండల మధ్య ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉండే అరుణ్ అనే బుజ్జి బాలుడు ఒకరోజు పాత దేవాలయ శిథిలాల్లోకి వెళ్ళాడు. అక్కడ అతను ఒక పగిలిన నక్షత్రాలతో అలంకరించిన మాయా అద్దాన్ని కనుగొన్నాడు. అతను దుమ్ము తుడిచిన వెంటనే ఆ అద్దం మెరిసింది. తేలికగా వినిపించిన మాట, "నీ మనసు ప్రశ్న అడుగు." అరుణ్ అడిగాడు. "నేను జీవితంలో ఎప్పుడైనా గొప్పవాడవుతానా?" అద్దంలో కనిపించిన దృశ్యం చిన్నారుల మధ్య నవ్వుతూ బోధిస్తున్న అరుణ్. అప్పటినుండి అతను ప్రతిరోజూ అద్దం వద్దకు వెళ్లేవాడు. తన చర్యలకు ప్రతిఫలాలను చూపించే అద్దం మార్గదర్శిగా మారింది. తప్పులు చేసినప్పుడు బాధ, మంచి చేసినప్పుడు ఆనందం చూపించేది. కాలక్రమేణా అరుణ్ గ్రామంలో ఓ ఆదర్శవంతమైన గురువుగా మారాడు. ఎన్నో పిల్లలు అతని దగ్గర చదువుకున్నారు. ఏకాగ్రత, జ్ఞానం, దయ అతని ఆయుధాలే మారాయి. ఓ వర్షపు రాత్రి మళ్లీ దేవాలయం వద్దకు వెళ్ళినప్పుడు అద్దం మాయమైపోయింది. కానీ అక్కడ ఒక శిలాఫలకం ఉంది. "నీవు చూసినదిలో కాదు, నేర్చుకున్నదిలోనే అసలైన మాయ ఉంది." అరుణ్ ఆకాశాన్ని చూస్తూ ముసిముసిగా నవ్వాడు.